డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ని మొన్న మెటా కంపెనీ ఇండియాలో ఇన్యాక్సెసిబుల్ చేశారు. అంటే దాదాపుగా ఇండియా వైడ్గా అది క్లోజ్ అయిపోయినట్టే లెక్క. అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు చూసే అవకాశం కొంత ఉన్నప్పటికీ ఫేస్బుక్ పేజ్ని ఎందుకు క్లోజ్ చేయవలసి వచ్చింది అనేది ఇక్కడ అసలైన ప్రశ్న. యాక్చువల్గా మరి వైసీపీ తరపు నుంచి అయితే ఇది ప్రజాస్వామిక గొంతుని నొక్కటమే, డెమోక్రసీకి ఇది ఒక పెద్ద విఘాతం. అంటే వైసీపీ ఫేస్బుక్ పేజీలో ఏం వస్తాయి, దాని వెనకున్న కథలు ఏమిటి, వైసీపీ ఫేక్ ప్రచారాలను ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రాముల్లోనూ ఎందుకు బాగా ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తుంటారు, సోషల్ మీడియాలో వైసీపీ విష ప్రచారం ఎలా ఉంటుంది అనేది దాదాపుగా అందరికీ తెలుసు. కాకపోతే ఆ ప్రజాస్వామిక గొంతు అని ఏదైతే చెబుతున్నారో ఆ గొంతుకు కూడా నీతి జాతి ఏదో ఒకటి ఉండాలి కదా. అలా కాకుండా విష ప్రచారం చేయటం మొదలు పెడితే దాని మీద ఐటీ యాక్ట్ 2000లో 79/3B ప్రకారంగా మరి మెటా దాన్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. దాన్ని డైరెక్ట్గా ప్రభుత్వమే క్లోజ్ చేసినట్టుగా, మరి టీడీపీ కుట్రలు చేసి క్లోజ్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న మాట్లాడాడు. కాకపోతే డైరెక్ట్గా ఈ ప్రభుత్వం క్లోజ్ చేయడానికి ఏమీ లేదు. అంటే మెటా సంస్థకి, అంటే ఫేస్బుక్ నిర్వహిస్తున్న సంస్థ ఏదైతే ఉందో ఆ మెటా సంస్థకి నోటీసులు పంపిస్తారు. ఎందుకంటే ఈ ఫేస్బుక్ పేజీలో వచ్చిన పోస్టుల మీద ఇక్కడ కేసులు అయితే ఆ కేసు ఎఫ్ఐఆర్ కాపీలు పంపిస్తే ప్రస్తుతానికి ఇదేదో సస్పెన్స్లో ఉంది, దీన్ని పూర్తిగా నిగ్గు తేలే వరకు ఈ పేజీని యాక్సెసిబుల్ కాకుండా చేయటం, అది జరిగింది యాక్చువల్గా. అంటే డైరెక్ట్గా మెటాని దాన్ని క్లోజ్ చేశారు, ఇండియాలో ఎక్కడ రాకుండా, ఇండియా వైడ్గా ఇంకెక్కడ కనిపించదు. ఇక దీన్ని ఆసరాగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అందరూ మరికొంత విష ప్రచారం చేస్తారు. యాక్చువల్గా వైసీపీ సోషల్ మీడియా నమ్ముకున్నదే విష ప్రచారాన్ని. ప్రస్తుతం డిఎస్సి మీద కూడా ఇలాంటి ఒక విష ప్రచారం చేసే ప్రయత్నంలో విపరీతంగా ఉన్నారు. 2014-19 మధ్యలో జరిగిన దాన్ని మళ్ళీ రిపీట్ తీసుకొద్దాం అనుకుంటే మరి టీడీపీ అప్పట్లాగా చేష్టలుడిగి చేతగాంతనంగా ఏం కూర్చోదు కదా. మరి ప్రతిదానికి ప్రతిచర్య ఉన్నట్టుగా మరి టీడీపీ కూడా ఏదో ఒక చర్యలు తీసుకుంటుంది. ఆ తీసుకుంటున్న దాంట్లో ఇలాంటి కేసులు వీటన్నిటిని మెటాకి పంపించారు ప్రభుత్వం తరపు నుంచి. అందుకని ఫేస్బుక్ అకౌంట్ క్లోజ్ చేశారు. అసలు 2026 స్టార్టింగ్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఇలాగనే క్లోజ్ అయింది. ఆ తర్వాత పునరుద్ధరించబడిన దాంట్లో ఇక వ్యవహారాలు ఏం జరగటం లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఇప్పుడు గతంలో కమ్మ డిఎస్పీలు అనే పేరుతోటి చేసిన ఒక విష ప్రచారాన్ని ఇప్పుడు డిఎస్సిలో కమ్మ టీచర్లు, ఒక 42 మంది కమ్మ టీచర్లకే ఏ అర్హత లేకపోయినా కూడా వాళ్ళకి పట్టం కట్టేశారు అని ఇప్పుడు ఒక విజయ్ కుమార్ అనే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఈయన చేత వాళ్ళు ప్రచారం చేపించే పనిలో ఉంటే దాన్ని అందిపుచ్చుకొని ఇందులో ఎక్కువగా పోస్టింగ్లు పెట్టడం మూలాన జరిగిన అసలైన తంతు ఇది. వైసీపీకి ఏ రోజైనా ఎలాంటి పరిస్థితి ఉంది, కేవలం వైసీపీ అనే కాదు, విష ప్రచారం ఎవరైనా చేస్తారో, అబద్ధపు ప్రచారాలు ఎవరు చేస్తారో, మరి కాని మాటలన్నిటినీ ఎవరైతే పోస్టుల ద్వారా సోషల్ మీడియాలో ఇంప్లాంట్ చేస్తుంటారో దాని వాళ్ళ మొత్తానికి ఇలాంటి పరిస్థితి ఏదో ఒక రోజు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు, వైసీపీ వాళ్ళు చెప్పొచ్చు, మేము రేపు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అఫీషియల్ పేజీ నడపగలదా, జనసేన అఫీషియల్ పేజీలు ఉంటాయా అనే మాటలు మాట్లాడచ్చు. కానీ ఈరోజు ఎందుకు వచ్చింది మనకి పరిస్థితి అనేది కదా ఆలోచించుకోవాలి. ప్రభుత్వం మీద నిందలు వేయటం, ఆరోపణలు చేయటము లేదు, వాళ్ళు చేసిన తప్పుని సమర్థవంతంగా ఎత్తి చూపటం అదొక రకం. కాకపోతే పింక్ డైమండ్ కానీ కమ్మ డిఎస్పీలు కానీ అదే ప్రచారాన్ని మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నదే సోషల్ మీడియా విష ప్రచారం అనేదానికి. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి తోడయ్యి దాని మీద చాలా రకాలుగా ఒక ఫేక్ పోస్టుల ఫ్యాక్టరీనే పెట్టేశాడు. తాడేపల్లిలో ఐకానిక్ టవర్స్లో 100 కొద్ది యూట్యూబ్ క్రెడెన్షియల్స్, ఫేస్బుక్ క్రెడెన్షియల్స్ ఇవన్నీ కలిగుండి వాటన్నిటిలో ఈ పోస్టులు మొత్తాన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ విష ప్రచారం చేయడానికి పూనుకున్నారు. కాకపోతే ఈ చిన్న చోటా మోటా పేజీలు కావచ్చు, లేకపోతే అభిమానులు పెట్టే పోస్టులు కావచ్చు, వీటిని ఆపేదానికంటే కూడా
కొడితే కుంభస్థలం కొట్టాలి అన్నట్టుగా వైసీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీని కానీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజీని కానీ ఆపితేనే కదా అరే ఆ పెద్ద పార్టీ యొక్క పేజే పోయింది, ఇంకా మన ఎంత ఉంటాయి అని అనుకుంటానికి కానీ లేదు. దాన్ని ఆసరాగా చేసుకొని ఈ పోస్టులు ఎక్కడెక్కడైతే పెట్టారో వైసీపీ కార్యకర్తలు ఎవరైతే దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారో ఆ పేజీలన్నిటి మీద కూడా కంప్లైంట్ పెట్టే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారనుకోండి కోర్టు నుంచి, గతంలో మరి బిఆర్ నాయుడు కూడా టీవీ5 బిఆర్ నాయుడు కూడా టీటీడీ వ్యవహార శైలిలో ఆయన ఏదో అక్రమ సంబంధం గురించి బయట పెడతాము అనేది చేసిన దీని మీద ఆయన కూడా ఒక ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు కోర్టు నుంచి. ఈ విషయమై ఎవరు మాట్లాడకూడదు అని. ఆ రోజుల్లో మనకు కుండబద్దలకు కూడా నోటీస్ వచ్చింది. అది మనం ఎలాంటి వీడియో పెట్టినప్పటికీ దాంట్లో ఏ రకమైన అభిప్రాయాలు మనం చెప్పినప్పటికీ ఆ విషయం మీద మాట్లాడకూడదని కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి ఆ వీడియోలు మొత్తం తొలగించమని వచ్చింది. అలాంటిదే కదా ఈ రోజు కూడా ఫేస్బుక్ జరిగింది. అలాంటి పోస్టులన్నిటినీ తీసేయమని లేదు, 1-2 పోస్టులు అయితే ఎవరైనా సహిస్తారో భరిస్తారు. కానీ అసలు టోటల్గా పెట్టే పోస్టులన్నీ విష ప్రచారంతోనే నిండుంటే మరి కంపెనీ ద్వారా మూసివేయించబడతాయి. అలాంటి దాన్ని ఇప్పుడు టీడీపీ కూడా సమర్థవంతంగా తీసుకుంది. గతంలో 2014-19 మధ్యలో టీడీపీ ఈ ఫేస్బుక్లు కానీ ఇన్స్టాలు కానీ సోషల్ మీడియా ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు మీడియా ప్రభావవంతంగా ఉండేది, ఆ మీడియా ప్రభావం కొంత కనపడుతుండేది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ నవయుగంలో టోటల్గా సోషల్ మీడియా ఆక్రమించేసింది. మెయిన్ మీడియా కావచ్చు, పేపర్లు కావచ్చు, మిగతా ప్రచార సాధనాలు అన్నిట్లోనూ టాప్లో ఏది ఉందంటే సోషల్ మీడియా ఉంది. దాన్ని మళ్ళీ సమర్థవంతంగా ఈ విష ప్రచారానికి వాడుకుంటానికి వైసీపీ పూనుకుంటే మరి దాన్ని కూకటి వేళతో సహా పీకేయాల్సిన అవసరం ఉంటుంది కదా. మిగతా కూడా చాలామంది పోస్టులు పెడతారు, వ్యతిరేకిస్తారు, విమర్శిస్తారు, కొంచెం ఘాటు విమర్శలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ బూతులు తిట్టడం కానీ విష ప్రచారాలు చేయటం కానీ లేని నిజాలు అబద్ధాలు మొత్తాన్ని నిజాల్లాగా ప్రొజెక్ట్ చేయటానికి చేసే ప్రయత్నం కానీ ఇది ఒక కాన్స్పిరసీ కిందకు వస్తుంది. కాకపోతే వైసీపీ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ గతంలో ఏం చేశారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలిగా. వాళ్ళు తీసేయించిన పేజీలు చాలా ఉన్నాయి, వాళ్ళు స్ట్రైక్ కొట్టిన యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. లేదు కాదు కూడదు అనుకుంటే నోరు మూయించడానికి మాబోటి వాళ్ళ మీద కేసులు పెట్టడం, మా నాన్న మీద యాక్సిడెంట్లు చేయించడం, ఇవి చాదులు అన్నీ చేశారు. కర్మ రిటర్న్స్ అంటారు చూడండి, ఆ కర్మ రిటర్న్స్ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాకి తగిలింది. ఎంత ఎత్తుకి మీరు ఎగురుతారో ఒకవేళ పడవలసి వస్తే అంత గట్టిగా దెబ్బ తగిలే విధంగా పడతారు. ఆ దెబ్బ ఇప్పుడు ఫేస్బుక్ రూపంలోనూ ఇన్స్టాగ్రామ్ రూపంలోనూ జరిగింది. దాదాపుగా వైసీపీ సోషల్ మీడియా ఇంకా కుదేలు కాబోతుంది. ఒక పక్కన భార్గవ్ రెడ్డి పోలీసుల చుట్టూతా తిరుగుతా ఆయన దీని మొత్తాన్ని పక్కకు వదిలేశాడు. ఒకప్పుడు దీన్ని బాగా పెంచి పోషించిన విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. ఇక కొత్తగాళ్ళు ఎవరైనా వస్తున్నారు అని అనుకుంటే వాళ్ళ మీద కూడా ఇలాగనే కేసులు అవుతుంటే ఎవరు రాకుండా పోతా ఉంటే మరొక పక్కన ఇలాంటివి పేజెస్ మొత్తం క్లోజ్ అయిపోతా ఉంటే ఇక వైసీపీ ఏం చేస్తుంది అనేది చూడాలి. కోర్టుల దాకా వెళ్తామని చెబుతున్నా అంతవరకు వెళ్ళినా వీళ్ళకి పని అవుద్దా లేదా అనేది మాత్రం ఎవరు చెప్పలేరు. ఇదే ఈరోజు ఉండబద్దలు.